కృష్ణమ్మ జీవనది. ఎందరో ప్రజలకు పంటలకు తాగటానికి నీళ్లు అందిస్తున్నటువంటి కృష్ణానది ఈరోజు కుంచుకుపోతుంది. రాను రాను ఆక్రమణలకు గురవుతూ ఉంది. దీనికి కారణం పాలకులు ఒక విధంగా, ఇంకో విధంగా ఆధ్యాత్మిక సంస్థల పేరు చెప్పటం, దేవుళ్ళ పేర్లు చెప్పటము, అట్లాగనే శరణాలయాల పేర్లు చెప్పటము, వీటితో పాటు కొంతమంది పేదలు పంటలు వేసుకోవటానికని ఇట్లా ఏదైతేనేమి కృష్ణా నది ప్రకాశం బ్యారేజీ పైభాగాన కరకట్టను ఆనుకొని తాళ్ళాయపాలెం వరకు పూర్తి స్థాయిలో నది ఆక్రమణకు గురైంది. ఈ నది దాదాపు 3 నుంచి 5 కిలోమీటర్ల మేర అక్కడక్కడ వెడల్పు ఉండే నది. పైకి పోయే కొంది వెడల్పు ఎక్కువగా ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా 2 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. కారణం ఏంటంటే అటువైపు దుర్గమ్మ నివాసం ఉండే కొండ, యువతల పక్కన ఇంకొక విష్ణు దేవాలయం ఉన్న కొండ. ఈ 2 కొండల మధ్యలో కరెక్ట్గా 2 కిలోమీటర్ల మేర ప్రకాశం బ్యారేజీ నిర్మించబడింది. ప్రకాశం బ్యారేజీ మొత్తం 74 గేట్లతో నిర్మించారు. నది వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడు నది పైభాగంలో నీటి ప్రవాహము పైనుంచి వస్తున్నా కూడా ఎక్కువగా నిల్వ ఉండేది. ఈ మధ్యకాలంలో చాలా లోతు తగ్గటము, పూడిక పేరుకుపోవటము, నది బ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి ఆ కట్టలు ఇవన్నీ కూడాను వీలైనంత వరకు కుంచుకుపోయి బ్యారేజీ అంటే మొన్న ఇటీవల వచ్చినటువంటి ఒక 4 నెలల క్రితం వచ్చినటువంటి వరదలకు బ్యారేజీకి కేవలము 2 అడుగుల ఎత్తు వరకు నీళ్లు వచ్చేసినాయి. లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రానికి వదలాల్సి వచ్చింది. ఇది ఈ ప్రకాశం బ్యారేజీని ఆనుకొని పైకున్నటువంటి కృష్ణానది ఆక్రమణలకు సంబంధించి గత ప్రభుత్వాలు అంటే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 కూడాను ఈ ఆక్రమణలు తొలగించాలని నానాక ప్రయత్నాలు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 35 మంది ఈ ఆక్రమించుకొని రకరకాల సంస్థలు, పైగా ఆక్రమించుకొని ఈ సంస్థలు ఆధ్యాత్మిక సంస్థల పేరుతోనే కాకుండా విశ్రాంతి భవనాలు, డబ్బున్న వాళ్ళంతా కూడాను సాయంత్రం వచ్చి సేద తీరడానికి కావాల్సినటువంటి విశ్రాంతి భవనాలు పెద్ద పెద్ద నిర్మించారు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నివాసం కూడా ఈ నది ఒడ్డునే ఆక్రమణలోనే ఉంది. అందులోనే ఆయన కూడా ఉంటున్నారు. అదేవిధంగా చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, గోకరాజు గంగరాజు గారి సహాయంతో ఇక్కడ నిర్మించినటువంటి మంచన సత్యనారాయణ ఆరోగ్యాలయం కూడా ఈ ఆక్రమణలో భాగమే. ఈ విధంగా దాదాపు 35 మందికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము నోటీసులు జారీ చేసి వీళ్ళందరినీ తొలగించాలని ప్రయత్నం చేసింది. అయితే వీళ్ళంతా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మాకు అన్ని పట్టాలు ఉన్నాయి, అధికారికంగా మేము ఇక్కడ ఉండటానికి మాకు అవకాశం ఉంది, మమ్మల్ని ఎలా తొలగిస్తారని చెప్పారు. నిజానికి మరి నదీ గర్భంలో పట్టాలు ఎట్ట ఇచ్చారు? ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి భూమి. అయితే ఇరిగేషన్ వాళ్ళు ఒక కాజు ఉందంట చట్టంలో. ఏమని? ఇరిగేషన్ వాళ్ళు కావాలనుకుంటే పేదలు ఎవరన్నా ఖాళీగా ఉన్న స్థలంలో ఏదైనా పంట పండించుకోవాలంటే ఆ పంట పండించడానికి అవసరమైన స్థలాన్ని ఓ పట్టాగా ఇవ్వచ్చు. అంతేకాని ఈ రెవెన్యూ వాళ్ళు ఇంకొకరో పట్టాలు ఇవ్వడానికి కానీ అట్లా వీలు లేదు. అయితే ఆ పట్టాలు మాకున్నాయి, మమ్మల్ని ఖాళీ చేయించే అధికారం ఈ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, అంతటితోటి ఆగిపోయింది. ఈ నిర్మాణాలన్నీ అట్టడే ఉన్నాయి. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కూడా అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక పడ వేసుకొని కృష్ణానది మీద రౌండ్లు కొట్టాడు. ఇదంతా చూశాడు. దుర్మార్గం ఈ విధంగా ఆక్రమించారు, నది ఆక్రమణ గురి కావడం వల్ల బ్యారేజీకి ప్రమాదం వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉంచము, తీసేస్తామని చెప్పాడు. కానీ ఆయన కూడా కామ్గా ఉన్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వం అట్లనే ఉంది.
గతంలో టీడీపీ ప్రభుత్వం అట్లనే ఉంది, మధ్యలో వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అట్లనే ఉంది. ఇన్ని ఏళ్లుగా ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ఆక్రమణలు తీసేద్దాము, నదిని బాగు చేద్దాము, నదిలో ఉన్న పూడిక తెద్దాము, మధ్యలో నది మధ్యలో భాగంలో ఉన్నటువంటి ఈ ఐలాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు భవానీ ద్వీపం ఉంది, దాంతోపాటు ఇంకొక 4 ద్వీపాలు ఉన్నాయి, వాటిని బాగు చేద్దాము, టూరిజంగా అభివృద్ధి చేద్దాము అనే ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదు. ఆక్రమణలు గురవుతూనే ఉన్నాయి. కృష్ణానది అన్యాయానికి గురైపోతూ ఉంది. ఈ విధంగా పోతే భవిష్యత్తులో ప్రజలకు కావలసిన తాగునీరు కూడా అందే పరిస్థితిలో ఉండకపోవచ్చు భవిష్యత్తులో. ఇప్పటికే కొని తాగుతున్నాం నీళ్ళు. ఇంతకుముందు నదుల్లో మామూలుగా తాగేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా భవిష్యత్తులో ఇప్పుడు కృష్ణా డెల్టా అందరికీ నీళ్లు ఇచ్చి సస్యామలంగా పంటలు పడుతున్నాయండి కృష్ణానది కారణం. ఈ విధంగా ఆక్రమణకు గురవుతామంటే రేపు పొద్దున అందరూ ఆక్రమించి దాంట్లోనే బిల్డింగ్లు కడతామంటే ఏం చేయాలా అనేది ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఈ ఆక్రమణలు ఇవ్వాలి, కాకపోతే రేపైనా తొలగించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు.